గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా భయ్య కంప్లీట్లీ ఇంక జస్ట్ ఒక కొన్ని ఫ్యూ అవర్స్లోనే మూవీ చూస్తా అనే టైంకి అయితే మనకి మూవీ టీం అనేది ఒక షాకింగ్ న్యూస్ అయితే పెట్టేసింది. సో ఇది ఎందువల్ల అనేది మనకి కంప్లీట్లీ ఈ వీడియోలో అయితే ఒక క్లారిటీ ఇస్తాను. సో కొత్త యూస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతాయి. సో నా వీడియోస్ ఈజీగా అండ్ ఫాస్ట్గా అయితే మీరు అయితే వాచ్ చేయొచ్చు. ఇంకా కంప్లీట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఏదైతే డిసెంబర్ 4th మనకి మూవీ టీం అనేది మనకి ప్రీవియస్లీ అయితే బెనిఫిట్ షోస్ అయితే వేయడం జరిగింది. సో బెనిఫిట్ షోస్ ప్రీవియస్ బిఫోర్ 1 day ముందు అయితే మనకి ప్రీమియర్స్ అయితే వేస్తారు కదా. సో ఆ ప్రీమియర్స్ అనేవి వేయడం అయితే జరిగింది. సో ఈ ప్రీమియర్స్కి అయితే అఖండాకి సంబంధించిన ఓవరాల్ ఏపీ తెలంగాణలో ఓవరాల్గా అయితే మనకి కంప్లీట్ బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. సో బుకింగ్స్ అని ఆల్మోస్ట్ నేను బుక్ చేసుకున్నాను మూవీ టీం అయితే. బట్ మూవీ బుక్ చేసుకున్నాను నేను 10 PM షోకి అయితే బుక్ చేశాను. బట్ మూవీ టీమ్ ఏంటంటే 14 రీల్స్ వాళ్ళైతే ప్రీవియస్లీ రిలీజ్ అయినటువంటి ఏదైతే మూవీస్ ఉన్నాయో సో వాటికైతే కొంచెం ఫైనాన్స్ అనేవి హీరోస్కి అయితే పే చేయాల్సిందంట. సో దానివల్ల అందువల్ల కొన్ని కండిషన్స్ వల్ల ఒక కేస్ అనేది రన్ అవుతుంది. సో ఆ కేస్ అనేది ఇప్పుడైతే కోర్ట్ నుంచి స్టే ఆర్డర్స్ వచ్చేసరికి వెంటనే ఈ యొక్క మూవీని ఆపేయాలని చెప్పి ఒక ఆర్డర్స్ అయితే రావడం జరిగింది. సో ఈ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రాబ్లమ్ మూవీ టీమ్‌దే అనే పాయింట్స్ పక్కన పెట్టినట్లయితే 14 రీల్స్ బ్యాన్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్ ఇష్యూ వల్ల అయితే మూవీ అనేది మనకి స్టాప్ అయింది. సో చాలా వరకు చాలామంది ఏందంటే ఇప్పటికే ఒక రూమర్ వినబడుతుంది. మూవీ టీమ్ అయితే మూవీలో వీఎఫ్ఎక్స్ షాట్స్ కొంచెం అన్ని బాలేదని చెప్పి మళ్ళీ వెనక్కెళ్ళిపోతున్నారని చెప్పి. సో మూవీకి సంబంధించిన ఎటువంటి అప్డేట్ అనేది లేదు. ఎందుకంటే ఈ మూవీకి సంబంధించిన ఎటువంటి పాయింట్‌లోనే మూవీ అనేది పోస్ట్‌పోన్ అవ్వలేదు. ఓన్లీ ఫర్ 14 రీల్స్ బ్యానర్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి ఈ యొక్క మూవీ అనేది పోస్ట్‌పోన్ అవ్వడం అనేది జరిగింది. సో ఇంతకీ అసలు ఏమైంది అనే పాయింట్ డెప్త్‌కెళ్తే మనకి ఏది ఎందులోనూ క్లారిటీగా తెలీదు. బట్ సమ్ ఆఫ్ అమౌంట్ అనేది పే చేయాల్సింది. దానికోసం కోర్ట్ అనేది ఇట్లాగా కోర్ట్‌లో అయితే కేస్ అనేది వేశారు. సో దానివల్లనే మూవీ అనేది 14 రీల్స్ బ్యానర్‌లోనే స్టాప్ చేశారని చెప్పి అయితే ఒక న్యూస్ వినబడుతుంది. సో అంతవరకు చూసుకున్నట్లయితే ఇంకా ఇప్పుడు అసలు మనోళ్ళు చెప్పేదేంది? అసలు మనోళ్ళు క్లారిటీ ఇస్తున్నారా లేదా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా మూవీ తమిళనాడు బుకింగ్స్ అని చెప్పేసి మనోళ్ళైతే ఫస్ట్ ట్వీట్ చేయడం జరిగింది. 14 రీల్స్ బ్యానర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. తర్వాత కొన్ని అవర్స్‌లోనే మనకి బెనిఫిట్ షోస్ ఏవైతే ఉన్నాయో ప్రీమియర్స్ సో ఓవరాల్ ఇండియా మొత్తంలో ఆపేస్తున్నాము అని చెప్పి అయితే పెట్టారు. సో ఓకే టుమారో మార్నింగ్స్ ఏమన్నా కంటిన్యూ అవుతుందా అని చూసుకున్నట్లయితే సారీ కొంచెం హార్ట్‌ని గట్టిగా చేసుకోండి. ఆ నందమూరి ఫ్యాన్స్ అందరైతే ఈ మూవీ అయితే మనకి టుమారో కూడా అయితే రిలీజ్ అవ్వట్లేదు. ఎప్పుడు రిలీజ్ అనేది క్లారిటీ ఇవ్వలేదు కానీ రిలీజ్ అవ్వట్లేదు. షోస్ అనేవి మేము రిలీజ్ చేయలేకపోతున్నాము టుమారో అని చెప్పి అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. బట్ ఈరోజు డిసెంబర్ 5th నేను ఈ వీడియో చేసే రోజైతే సో ఈరోజు ఈవినింగ్ గానీ, మధ్యాహ్నం గానీ మేము ఆల్మోస్ట్ ఎక్స్‌పెక్ట్ చేసాం మూవీ టీమ్ నుంచి ఏదైనా అప్డేట్ వస్తదని చెప్పి అని. బట్ మనకి ఎండింగ్ ఏదైతే నేనిప్పుడు మీకు చెప్పేటప్పుడు టైం మేబీ 11 అవుతుంది. సో దీనికన్నా ఒక 40 మినిట్స్ ముందే మూవీ 14 రీల్స్ బ్యానర్ నుంచి అయితే ఒక అప్డేట్ రావడం జరిగింది. సో ఇంతకీ అప్డేట్ ఏందంటే మూవీ అనేది మేము తీసుకురాలేకపోతున్నాం. సో ఈ మూవీని పోస్ట్‌పోన్ చేస్తున్నాం. మరో కొత్త డేట్‌తో మీ ముందుకైతే మళ్ళీ మేము ఈ యొక్క మూవీని అనేది తీసుకొస్తాం. బాలకృష్ణ ఫ్యాన్స్ అందరూ అయితే కొంచెం ఆహ్, పెయిన్‌ఫుల్ మూమెంట్ ఇది అని చెప్పి అయితే ఒక ట్వీట్ అయితే పెట్టడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఆడియన్స్ అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ మూవీ అనేది పోస్ట్‌పోన్ అయిపోయిందని చెప్పి. సో ఇప్పుడు ఈ మూవీ టీమ్ అనేది మూవీ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనే పాయింట్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా టుమారో గానీ, డే ఆఫ్టర్ టుమారో గానీ మనకొక మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారు. సో కండక్ట్ చేసి మూవీ ఎందువల్ల పోస్ట్‌పోన్ అయిందో కాదు గానండి, సమ్ ఆఫ్ రీజన్స్ వల్ల మూవీ పోస్ట్‌పోన్ అయింది. ఈ యొక్క మూవీని అతి త్వరగా అయితే మేము ముందుకు తీసుకొస్తామని చెప్పి అయితే ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేసి అయితే చెప్తారు ఖచ్చితంగా. సో అండ్ తర్వాత చూసుకున్నట్లయితే ఈ మూవీ రిలీజ్ డేట్ ఇంకెప్పుడు న్యూ రిలీజ్ డేట్‌ని ఎప్పుడు లాక్ చేసుకుంటున్నారంటే మోస్ట్‌లీ ఇప్పుడున్నటువంటి రూమర్స్ ప్రకారం అండ్ అలాగే ఇప్పుడున్నటువంటి డేట్స్ ప్రకారం ఆల్మోస్ట్ 100లో 75% డిసెంబర్ 12థ్ మూవీ అనేది రిలీజ్ అవ్వచ్చు. లేదు అనుకుంటే డిసెంబర్ 19th ఆర్ డిసెంబర్ 25th. సో ఈ 3 డేట్స్‌లో మూవీ అనేది ఖచ్చితంగా ఒక డేట్‌ని లాక్ చేసుకుంటారు. మోస్ట్‌లీ డిసెంబర్ 12th అయితే బెస్ట్ అనుకుంటా. ఎందుకంటే ఇప్పటికి చాలా అంటే చాలా వరకు కొన్ని ఏరియాస్‌లో అయితే మనకి అఖండ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయిపోయి బట్ మనం వైస్ చూసుకున్నట్లయితే మా ఏరియాలో కాకుండా ఔట్ సైడ్ బిగ్ సిటీస్‌లో ఏవైతే ఉన్నాయో సో ఆ సిటీస్‌లో అయితే కంప్లీట్‌లీ కట్‌ఔట్స్ గానియండి, ఒక ధూమ్‌ధామ్ జాతర వైబ్ చేశారు. బట్ ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ది అంటే ఇంకొక 2, 3 అవర్స్‌లో మూవీ చూస్తాంరా భయ్ అనే టైంకి మూవీ అనేది ఎండ్ అయిపోయింది. అదే మూవీ పోస్ట్‌పోన్ అయిపోయింది. సో ఇది చాలా పెయిన్‌ఫుల్ మూమెంట్. ఆల్మోస్ట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అండ్ అలాగే నేను మోస్ట్‌లీ చాలా అంటే చాలా ఎక్సైట్ అయ్యాను. ఈ యొక్క మూవీని ఆన్ స్క్రీన్ మీద చూద్దాంరా భయ్. సో ఎట్లా ఉంటది అని చెప్పి ఎక్సైట్ అయ్యాను. బట్
మూవీ అనేది పోస్ట్‌పోన్ అయిపోయింది. సో, ఫర్దర్‌గా దీనికి సంబంధించిన ఆల్ అప్డేట్స్ అనేవి మన ఛానల్ అఖండ అప్డేట్స్ అనే ఒక కంప్లీట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. సో, ఆ ప్లేలిస్ట్‌లో ఇప్పటికి 30 వీడియోస్ దాకా అయితే అప్‌లోడ్ చేశాను. ప్రతి వీడియోకి మీ దగ్గర నుంచి ఒక మంచి రెస్పాన్స్ అనేది నాకైతే దొరుకుతుంది. సో, ఇలాగే కంటిన్యూ అవుతూ కంప్లీట్‌లీ ఎప్పుడు న్యూ మూవీ వస్తున్నటువంటి అప్డేట్స్ అన్నీ కూడా సెపరేట్ ప్లేలిస్ట్ సెక్షన్‌లో అయితే నేనైతే అప్‌లోడ్ చేస్తాకి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో కూడా కంప్లీట్‌లీ అఖండ ప్లేలిస్ట్‌లోకి అయితే వెళ్ళిపోద్ది. మేబీ అఖండ ప్లేలిస్ట్‌లో లాస్ట్ వీడియో అఖండ రివ్యూ అనుకున్నాను. బట్ అఖండ పోస్ట్‌పోన్ అని చెప్పి అయితే ఇది ఒక కొత్త ట్విస్ట్‌లో అయితే మనమైతే ఇంట్రడక్షన్ చేసుకున్నాం. సో, మేబీ ఇంకా సంబంధించిన అప్డేట్స్ అన్ని కంప్లీట్‌లీ వీడియోస్ అన్ని అఖండ ప్లేలిస్ట్‌లో ఉంటాయి కాబట్టి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే కంప్లీట్ వీడియో చూసినందుకు థాంక్స్ భయ్యా. అండ్ అలాగే మీరు కామెంట్ సెక్షన్‌లో మీరేమనుకుంటారో జెన్యూన్‌గా కామెంట్ చేసేసి తప్పకుండా వీడియోని లైక్ చేయబోతే వెంటనే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, దిస్ ది వీడియో గైస్ అండ్ కంప్లీట్‌లీ నెక్స్ట్ అప్డేట్ ఏంటి అండ్ లేకపోతే డైరెక్ట్‌గా మూవీ రిలీజ్ డేట్‌తోనే మీ ముందుంటాను. సో, దిస్ ది వీడియో గైస్ అండ్ టేక్ కేర్ అగైన్. బై బై.